కావ్య కిచెన్. ఈరోజు మనం ఎగ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. అంతకంటే ముందుగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ముందుగా స్టవ్ పై ఒక గిన్నెలో రైస్ తీసుకొని వాటర్ పోసుకోవాలి. ఇందులో హోల్ గరం మసాలా దినుసులు, 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని రైస్ని 80% ఉడికించుకోవాలి. మరీ మెత్తగా ఉడికించకూడదు. రైస్ ఉడికింది. ఇప్పుడు ఇందులో వాటర్ అంతా వడకట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై బాండి పెట్టుకొని 2 స్పూన్ ఆయిల్, 1 స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక దాల్చిన చెక్క, లవంగాలు, జీలకర్ర, జీడిపప్పు వేసి ఫ్రై చేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్, ఒక కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత 1/2 స్పూన్ కారం, తగినంత ఉప్పు, ఒక స్పూన్ బిర్యానీ మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. తర్వాత పసుపు, కసూరి మేతి వేసుకోవాలి. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. తర్వాత ఉడికించిన గుడ్లను కూడా వేసుకుందాం. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా చల్లుకోవాలి. మసాలా రెడీ అయింది. ఇప్పుడు ఇందులో సగం కర్రీని ఒక బౌల్లోకి తీసుకోవాలి. కర్రీని సమానంగా స్ప్రెడ్ చేసుకొని ఉడికించి పెట్టుకున్న రైస్ని లేయర్గా వేసుకోవాలి. ఈ రైస్ పై మళ్ళీ కర్రీ వేసుకుందాం. తర్వాత ఫ్రై చేసిన ఆనియన్స్, కొత్తిమీర వేసుకోవాలి. మళ్ళీ రైస్, ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర చల్లుకొని మూత పెట్టి 10 నిమిషాలు స్టవ్ సిమ్లో ఉంచుకోవాలి. మనకు ఎంతో టేస్టీగా ఉండే ఎగ్ బిర్యానీ రెడీ అయింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.